గ్రూప్ ఇవాళ 0.01% వచ్చింది. అంటే 1000 మందిలో కూడా ఒక్కళ్ళు కూడా లేరు అనేది ఒక ఎగ్జాంపుల్ మనకి. సో ఇక్కడ ఈ విధంగా స్టేట్ అనేది గ్రో అవుతుంది. మీరు ఎన్ని పారామీటర్ తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే లెక్కల్లో గతంలో మనం రాష్ట్రం 12-13 స్థానాల్లో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, జీడిపి గ్రోత్ కానివ్వండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి, ఎన్పిఏలు కానివ్వండి, ఇవన్నిట్లో కూడా మనం ఇవాళ రోజున 1 among top 5 స్టేట్స్ కింద వస్తున్నాం. కమింగ్ బ్యాక్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇప్పుడు మన సత్యనారాయణ గారు చాలా చెప్పారు. మద్యం ఆదాయం మీద బేస్ అయిపోయి 30,000 కోట్లు తెచ్చుకుంటుంది ఈ రాష్ట్రం, 40,000 కోట్లు తెచ్చుకుంది అంటున్నారు. నేనైతే చాలా సత్యనారాయణ గారి విజన్ కి చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తాను. ఎందుకంటే వాళ్ళ గత పూర్వాధ్యక్షుడు ఎవరైతే సోమవీర్రాజు గారు ఉన్నారో 50 రూపాయల క్వార్టర్ ఇస్తాను, ఇంటింటికి సప్లై చేస్తా అన్నారు. సో అలాంటి పాలసీలు ఉన్నటువంటి ఆయన సో మద్యం గురించి మాట్లాడకూడదు. అలాగే ఫ్రీ బీస్ కాదు, నేను ఎవరండి నాకు ఎలా ఇస్తారు అన్నప్పుడు మాట్లాడే సత్యనారాయణ గారు ఒక సమాధానం ఏం చెప్పాలంటే, భారతదేశం మొత్తం మీద ఇల్లు ప్రతి ఒక్కరికి ఉండాలి, 1,80,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్న మోడీ గారు మరి వదిలేయచ్చు కదండి, ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటారు కదా. సో మీరిస్తే సబ్సిడీ అదేమో ప్రజా ప్రయోజనాలు, ప్రజలకు ఉపయోగం, వేరే వాళ్ళు ఇస్తే అనేది దాని నుంచి బయటకు రావాలి. తర్వాత డీసీ మంత్రులకు ఎవరికి స్వేచ్ఛ లేదంటున్నారు సార్. ఒక 5 కాకుండా మొత్తం ఒక 20 మంది మా మోడీ గారి మంత్రివర్గంలో ఒక 20 మంది పేరు టగటగా చెప్పండి సార్. అసలు ఏ మంత్రి ఎక్కడుంటాడు, ఎవరు అసలు ఎవరికైనా ఒక స్వేచ్ఛ అనేది. సో ఒక్కొక్క గవర్నమెంట్ కి లేకపోతే ఒక్కొక్క ప్రైమ్ మినిస్టర్ కి ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ కి వాళ్ళ వర్కింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. వర్కింగ్ స్టైల్ ప్రకారం అలా చూస్తున్నాం. సో జగన్ గారు ఏం చెప్తారు, నా పాలసీ నేను డైరెక్ట్ గా పీపుల్ కనెక్ట్ అవ్వాలి, నా ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అందరూ ప్రజల్లో ఉండాలి. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఏ మినిస్టర్ అయినా 7 నుంచి 8 సార్లు ప్రతి ఇంటికి టచ్ అయిన రాష్ట్రం ఈ భారతదేశంలో ఇంకో రాష్ట్రం ఏదైనా ఉందా? సమస్యను అడ్రస్ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా? ఒకటి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లో మనం ఏం చేసాం ఈ 5 సంవత్సరాల్లో అనేది బ్యాక్ ఒకసారి ఒక 2 minutes చూస్తే, ప్రతి 50 కిలోమీటర్లకి మీరు తడ నుంచి మొదలుకొని ఇచ్చాపురం వరకు వెళ్తే ప్రతి 50 కిలోమీటర్లకి ఐదర్ ఏ సీపోర్ట్ ఆర్ ఏ ఫిషింగ్ హార్బర్ పనులు జరుగుతా గానీ, ఏ ఓపెనింగ్ సిద్ధంగా కానీ, ఆపరేషన్ లో కానీ రెడీగా ఉంది. ఇది గతంలో ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? మత్స్య సంపద గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, ఆంధ్రప్రదేశ్ కి 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు సముద్ర తీరం ఉంది అన్నారే కానీ మన ఫిషర్మెన్ పరిస్థితి ఏంటి? 2019 ముందు గుజరాత్ కి, మహారాష్ట్రకి, కేరళకి, తమిళనాడుకి వరుస వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ మనం 10 ఫిషింగ్ హార్బర్లు పెడుతున్నాం. ఈజ్ ఇట్ నాట్ గివింగ్ ఎన్ ఎంప్లాయ్మెంట్? సో ఒకసారి మనకు అది స్టార్ట్ అయితే ప్యాటర్న్ గా మీరు అంటున్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లేకపోతే గోడౌన్స్ ఇవన్నీ ప్యారలల్ గా కన్స్ట్రక్ట్ అవుతాయి, జరుగుతూ ఉంటాయి. నేను ఇంకోటి కూడా చెప్తాను, మోడీ గారి పాలసీ 2018లో వచ్చినటువంటి 2017 చివరిలో వచ్చినటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ పాలసీ 2 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ కనీసం అసెంబ్లీకి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలి 25 నుంచి 100 ఎకరాల్లో అంటే పూర్తిగా రియల్ ఎస్టేట్ మోజులో పడిపోయి అసలు ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్నే పట్టించుకోని పరిస్థితిలో మేము వచ్చిన తర్వాత వార్ఫుట్ మీద పనిచేసి 34 పార్కులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరోనా 34 పార్కులు క్రియేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాటిని రెడీ టు ఆక్యుపై కింద పెట్టేసి 2022 నాటికి మేము లబ్ధిదారులకు